జార్జ్ గుర్జీఫ్ అనే పేరు మొట్టమొదటిసారి నేను ఓషో ద్వారానే విన్నా. ఆ తర్వాత మా రంగన్న ద్వారా విన్నా. అంటే దానికి కారణం ఏంది, కాలేజ్ వదిలేసి నేను రోడ్ల మీద బొమ్మలు వేస్తూ లేకపోతే బాడీ పెయింటింగ్ వేస్తూ ఇలాంటి భయం లేకుండా ఫియర్లెస్గా అట్లా పనిచేస్తుంటే గుర్జీఫ్ కూడా నీలాగే పనిచేసేవాడు తెలుసా అన్నప్పుడు, ఇంతగా గుర్జీఫ్ ఎవడు అంటే ఉన్నాళ్ళు ఒక ఆయన ఒక మంచి బుక్ రాశాడు, ద రిమార్కబుల్ మెన్ అని. ఒకసారి వీలైతే చూడండి. అప్పుడు మొట్టమొదటిసారి గుర్జీఫ్ని చదివేదే. సో అప్పుడు నిజంగా గుర్జీఫ్ అట్లాగే పనిచేశాడని తెలిసింది. తర్వాత గుర్జీఫ్ కూడా స్వయంగా చెప్పుకున్నాడు, తను సపోర్ట్ చేసుకోవడానికి ఫైనాన్షియల్గా రకరకాల పనులు చేశాడు అనమాట. ప్రతి పని మొదలుపెట్టినప్పుడే తనకు తెలుసు, తను వదిలేస్తాడు. అది అంటే ఏది జీవితకాలం చేయడానికి కాదు, ఈ సంవత్సరం డబ్బులు కావాలి, ఫుల్లెస్ట్గా దాని గురించి ఆలోచించడం, దాని గురించి అహర్నిశలు పనిచేయడం, దానికి ఎంప్లాయీస్ని పెట్టుకోవడం, దాన్ని ఒక ఎంటర్ప్రైజెస్గా తయారు చేయడం, ప్రాఫిట్స్ వచ్చేటట్టు చూసుకోవడం, ఈ సమాజంలో ప్రపంచంలో నిలబడడానికి ఏం చేయాలని అవన్నీ చేయడం, ఆ తర్వాత ఎవరికైనా అప్పచెప్పి ఇంకో దేశానికి వెళ్ళిపోవడం. దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాలు ఎక్స్టెన్సివ్గా తిరిగిండు ప్రపంచం అంతా. అంటే అతను తిరగని ప్రదేశాలు, ఈవెన్ హీ కేమ్ టు ఇండియా ఆల్సో. సో గుర్జీఫ్ సంబంధించిన రకరకాల పద్ధతుల్ని ఓషో చాలా బాగా హైలైట్ చేస్తాడు. అష్టవక్ర మహాగీతలో అక్కడక్కడ గుర్జీఫ్ చెప్పిన ఒకానొక పద్ధతి గురించి చెప్తాడు అనమాట, సెల్ఫ్ రిమెంబరెన్స్. సో ఆల్వేస్ రిమెంబర్. ఏదైనా ఒక్కటి గుర్తుపట్టుకో, దాన్ని వదిలిపెట్టకింగా. ఎగ్జాంపుల్, సంతోషంగా ఉండాలని నువ్వు అనుకున్నావు, అది మర్చిపోకింగా. ఒక గొడవ అవుతుంది, నీ సంతోషం పోతుందా, గొడవను వదిలే. ఏదైనా ఒక వస్తువు పోయింది, దాని గురించి చెప్తుంటే నీ సంతోషం పోయినట్టు అనిపించింది, ఆ వస్తువును వదిలే, కానీ సంతోషాన్ని వదిలిపెట్టకు. సో నాకు బాగా నచ్చిన గుర్జీఫ్ కోట్స్ ఒక 2-3 ఉన్నాయి, అవి చెప్పి కంక్లూడ్ చేసే సరదాగా. గుర్జీఫ్ ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు ప్రేమని వ్యక్తపరచాలనుకుంటే జంతువుల మీద వ్యక్తపరచు, ఎందుకంటే అవి ఆనెస్ట్గా రియాక్ట్ అయితే, మనుషుల రియాక్ట్ అయితే కూడా తెలియదు. సో మనిషి మోసపోవడానికి, భంగపడటానికి కారణం అది. వాడు అనుకుంటున్నాడు ఒక మనిషి జెన్యున్గా రెస్పాన్స్ ఇస్తాడని, కానీ అతను అవసరాన్ని ఆధారం చేసుకుని రెస్పాన్స్ ఇస్తున్నాడు. సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ మ్యానిపులేటివ్. సో జార్జ్ గుర్జీఫ్ ఏం చెప్తాడంటే, ప్రాక్టీస్ లవ్ ఆన్ ఎనిమల్స్ ఫస్ట్, దే రియాక్ట్ బెటర్ అండ్ మోర్ సెన్సిటివ్లీ. సో మనిషి కంటే ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్గా ప్రవర్తించే ప్రాణులు జంతువులే ఉన్నాయి. అందుకని నిజంగా నువ్వు ప్రేమించాలనుకుంటే, చదివినప్పుడు నాకు అమెరికా దేశం గుర్తొచ్చింది. అందరిలో కుక్కలు ఉంటాయి. దానికి కారణం ఏంది, మనుషులంతా అవసరాల కోసం ప్రేమిస్తారు, కుక్క జెన్యున్గా ప్రేమిస్తుంది. దానికి నీ డబ్బు అక్కర్లే, నువ్వు ఏ హోదా అనుభవిస్తున్నావు, ఏ ర్యాంక్ అనుభవిస్తున్నావు దానికి తెలియదు, నీ కులం తెలియదు, నీ మతం తెలియదు, జస్ట్ ఒక బిస్కెట్ వేసినందుకు లైఫ్ అంతా అట్లా పడి ఉంటుంది విశ్వాసంతో. ఆ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ కోట్ ఏమిటంటే, నువ్వు జైల్లోనే ఉన్నావు, ఒకవేళ ఈ జైలు నుంచి నువ్వు బయటపడాలనుకుంటే నువ్వు జైల్లో ఉన్నావు అని నీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఒక చిన్నపిల్లవాడు పుట్టినప్పటి నుంచే ఒక పెద్ద జైల్లో ఉన్నాడు, సెంట్రల్ జైల్లో. వాడికి తెలియదు జైల్లో ఉన్నట్టు, వాడు ఆడుకుంటాడు, అక్కడే పుడతాడు, అక్కడే మరణిస్తాడు. కానీ ఏ రోజైతే తెలుస్తుందో బయట ఒక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచం నుంచి నన్ను బలవంతంగా వేరు చేశారు రకరకాల కారణాల చేత, అప్పుడు వాడు ఆలోచిస్తాడు, దీని నుంచి ఎట్లా నేను బయటికి పడాలి, ఎట్లా నేను స్వేచ్ఛావాయులు పీల్చుకోవాలి. అవే స్వేచ్ఛావాయులు లోపట ఉన్నాయి, బయట ఉన్నాయి. కానీ సైకలాజికల్గా నీకు మొట్టమొదటిసారి తెలుస్తుంది, ఎవరో నన్ను బంధించడం వల్ల నేను ఇక్కడ ఉన్నా, కానీ నేను నా స్వతహాగా సహజ సిద్ధంగా ఇక్కడ లేను. అందుకని ఖచ్చితంగా నేను దీని నుంచి బయటపడాలని ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. సో యు ఆర్ ఇన్ ప్రిజన్. ఇఫ్ యూ విష్ టు గెట్ అవుట్ ఆఫ్ ప్రిజన్, ద ఫస్ట్ థింగ్ యూ మస్ట్ డూ ఇస్ రియలైజ్ దట్ యు ఆర్ ఇన్ ప్రిజన్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఫ్రీ, యూ కాంట్ ఎస్కేప్. సో ఇప్పుడు మనిషి అనుభవిస్తున్న రకరకాల సమస్యల్ని అనుభవిస్తూ ఇదే జీవితం అనుకుంటే దానికి దారి లేదు. సో నువ్వు ఒక చౌకబారు ఆనందాన్ని, పనికిరాని చిన్న చిన్న కుహనా విజయాలను ఆధారం చేసుకుని నువ్వు సంతోషాన్ని అనుభవిస్తూ ఇదే నిజమైన సంతోషం, ఆనందం అనుకుంటే జీవితంలో నువ్వు ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని పొందలేవు. రెండు విషయాలు అనంతంగా మనిషికి లభ్యమైతే ఈ భూమి మీద. ఇంకొక బ్యూటిఫుల్ కోట్,
అందులో ఈ ప్రకృతికి సంబంధించిన ప్రేమ, రెండవది స్టూపిడిటీ. ఈ రెండింటికి అసలు కుదవలేదన్నమాట. అంటే నువ్వు అనుకుంటే అబండెంట్గా స్టూపిడ్గా ఉండొచ్చు, లేదా అబండెంట్గా నువ్వు ఆనందంగా ఉండొచ్చు. ఎక్కడో ఒక పుస్తకంలో చదివా, లైట్ లిమిటెడ్ ఉంటుంది బట్ చీకటి అనంతంగా ఉంటుంది అన్న. సో అట్లనే నాలెడ్జ్ లిమిటెడ్గా ఉంటుంది బట్ ఇగ్నోరెన్స్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. సో మనిషి ఏది కోరుకుంటుండే మనిషి చాయిస్ అంతే. అండ్ ద లాస్ట్, without self-knowledge, without understanding the working and functions of his machine, man cannot be free. He cannot govern himself and he will always remain a slave. సో మనిషి వేటికి బానిసై ఉన్నాడో, ఏ విషయాలు మనిషిని బాధిస్తున్నాయో అతను గుర్తించినంత వరకు ప్రపంచంలో ఎవ్వరూ అతనికి గుర్తు చేయించలేరు. ఇప్పుడు నాకు చాలామంది చెప్తారు, నా చుట్టుపక్కల ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు, నువ్వెందుకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవు అంటే, ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం చేసుకునే మానసిక స్థితి కానీ, అసలు వాళ్ళు తెలుసుకోవాలని అనుకోవడం కానీ లేనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక మనిషి తెలుసుకోవడానికి అసలు ప్రిపేర్డ్గా లేనప్పుడు వాడికి ఎట్లా చెప్తాం? ఇంపాసిబుల్ టు టీచ్ ఆర్ ఇంపాసిబుల్ టు ఎన్లైటన్ ఆర్ అవేకెన్. సో ఒక మనిషి 100% ప్రిపేర్ అయి ఉన్నప్పుడే సెల్ఫ్ అవేకనింగ్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు అష్టవక్ర గీతలో కూడా ఇదే ఉంటుంది. అసలు సెల్ఫ్ అవేకనింగ్ అనేది లేనే లేదు. నువ్వు జస్ట్ 100% రెడీగా ఉంటే సరిపోతుంది అంతే. సో యువర్ 100% అవేర్నెస్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ ప్రత్యేకంగా దేవుని అవేకం చేయాల్సిన అవసరం లేదు. ఎవరో రమణ మహర్షి దగ్గరికి వచ్చి అడిగిందంట కదా, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే, నేను కుటుంబాన్ని వదిలేసి వచ్చినా, డబ్బులను వదిలేసి వచ్చినా, ఆస్తిని వదిలేసి వచ్చినా, నా కారుని వదిలేసి వచ్చినా, అన్నింటిని వదిలేసి వచ్చినా, మరి ఏం కావాలి నీకు అంటే, నాకేం అక్కర్లే మోక్షం కావాలని చెప్పిందంట. ఇవన్నీ వదిలేస్తే మిగిలేదు మోక్షమే అని చెప్పు ఆవిడకి అని చెప్పి రమణ మహర్షి కొండ మీదకి వెళ్ళాడంట. సేమ్ అదే, అన్నీ వదిలేస్తే న్యూడిటీ ఉంది, అన్నీ వదిలేసి నాకు మళ్ళీ స్పెషల్గా న్యూడిటీ కావాలని అడిగితే ఎట్లా? ఈవెన్ నీమకల్లి బాబా లైఫ్లో కూడా ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ ఉంది. ఎవరో ఒక ఆవిడ నీమకల్లి బాబాను అతి కష్టం మీద వెతికి పట్టుకుంది, కారులో వచ్చింది. ఆ కారు అక్కడ పార్క్ చేసి ఆయన కనబడగానే పోయి కాళ్ళ మీద పడ్డది. ఏమైంది, ఏం కావాలి అంటే, నాకు ఏమి వద్దు, కుటుంబాన్ని వదిలేసి వచ్చిన సేమ్, నాకు బంధువులు వద్దు, బంధుత్వాలు వద్దు, ఈ హోదాలు వద్దు, ఉద్యోగాలు వద్దు, పదవులు వద్దు, ఏమొద్దు సార్, మరి ఏం కావాలి నీకు అంటే, నాకు మోక్షం కావాలి. సరే మోక్షం తప్పకుండా ఇస్తాను, కానీ వచ్చిన కారు నీదేనా అని అడిగితే నాదే. సరే అది నా గరాజ్లో పెట్టించింది వాడుకుంటా అన్నాడంట. అది కాదు, యాక్చువల్గా అది మళ్ళీ మా ఇంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంటే, చెవులు పూలు పెట్టించాలి పో అన్నాడు. అంటే ఎవరి చెవులు పూలు పెడుతున్నావు, ఇప్పుడే చెప్పినావు ఏం అక్కర్లేదని. ఈవెన్ స్వామి రామదాస్ మొట్టమొదటిసారి నీమకల్లి బాబాను కలిసినప్పుడు అప్పటికే అతనికి బాబాలంటే విపరీతమైన ద్వేషం. రామదాస్కి, రిచర్డ్ డాఫ్లెట్కి. దిస్ ఈజ్ దట్ అని ఒక బుక్ రాశాడు ఆయన. ఆ తర్వాత నీమకల్లి బాబాని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అతనే. సో అప్పటికే కంప్లీట్గా లైఫ్లో ప్రొఫెసర్ అయినప్పటికీ ఏ హోపు లేదు. సో డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిండు, లైఫ్లో ఏ సారం కనిపిస్తలేదు, ఎటు చూసిన అంధకారమే, ఆశ్రమాలు తిరిగాడు, ధ్యానాలు చేశాడు, ఏది వర్కౌట్ అయితే లేదు, అంటే సమ్హౌ సాటిస్ఫాక్షన్ లేదు. సో నీమకల్లి బాబును మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆల్రెడీ ఫ్రెండ్కి చెప్పాడంట, ఏముంది వాళ్ళు పోగానే డబ్బులు అడుగుతారు, వాళ్ళు పోగానే ఏదైనా ఆశిస్తారు, అక్కడ హుండీ ఉంటుంది ఏమంటారు, లేదా ఆశ్రమం కడుతున్న పైసలు ఏమంటారు, ఎంతమందిని చూడలే, ఎన్ని పైసలు కోల్పోలేదు, ఎందుకు మళ్ళీ నన్ను ఎందుకు లాగుతావు అంటే, ఈయన అటువంటి వాడు కాదు అన్న తర్వాత ఈ రిచర్డ్ డాఫ్లెట్ అనే వ్యక్తి అప్పటికి ఇంకా స్వామి రామదాస్ గాలే, ఎవరో వచ్చి చెప్పారంటే కాళ్ళ మీద పడి నమస్కారం చెయ్యి, సాష్టాంగ పడంటే ఇతను జోబులో చేతులు పెట్టుకుని నిలబడ్డాడు, నాకు ఇష్టం లేదని చెప్పేటట్టు. అప్పుడు నీమకల్లి బాబు చెప్పాడంట, అతనేం మొక్కాల్సిన అవసరం లేదు, అతను చూస్తే, అతను నిలబడే విధానం చూస్తే ఏదో మంచి ఉద్యోగం చేస్తున్నట్టున్నాడు, ఎంత వస్తుంది శాలరీ నీకు అని అడిగాడు. సో అప్పట్లో $25,000 అంటే హ్యూజ్ సమ్. ఓ చాలా మనీ, అందరూ అసలు ఆశ్చర్యపోయారంట, నిజంగా $25,000 ఈ ఆశ్రమానికి ఇస్తే నీమకల్లి బాబు జీవితకాలం పనిచేయగలడు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇతను ఆశ్చర్యపోయాడంట, అసలు ఏమీ వద్దనుకుని బాబాలు డబ్బుల గురించి ఎందుకు అడుగుతారు, వీళ్ళకి ఎందుకు, అసలు వాళ్ళు ముక్తిని ప్రసాదించడానికి ఉన్నారు, వచ్చేవాళ్ళు ముక్తి కోసం, మోక్షం కోసం, జ్ఞానం కోసం వస్తారు, ఈ డబ్బు ప్రస్తావన ఎందుకు వస్తుంది ప్రతి చోట అనుకునే లోపు
నీ దగ్గర చాలా డబ్బులు ఉంటుంటే నాకు కారు కొనిస్తావా అన్నాడు. ఆ ఒక్క క్షణంలోనే మనసు ఇరిగిపోయిందంట అసలు. ఇతను ఒక మోసగాడు అది ఇదని. ఆ తర్వాత 2 డేస్కి మెల్లగా నీమ్కర్లి బాబు వచ్చి పక్కన కూర్చొని ఇతని మనసులో ఉన్న విషయాన్ని 100% గ్రాస్ప్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఏందది? అతని మనసులో ఒక 1.5 డే క్రితం ఎప్పుడో నైట్ అనుకున్నాడు, మా అమ్మ చచ్చిపోయింది, ఎక్కడో చుక్కల్లో కలిసిపోయి ఉంటుంది, అక్కడి నుంచి నన్ను చూస్తూనే ఉంటుంది, ఏదో అనుకున్నాడు అట్లా. సో నీమ్కర్లి బాబు వచ్చి మీ అమ్మ చచ్చిపోయింది, నిజంగానే చుక్క అయింది, సో నేను చూస్తూ ఉంటుంది, తర్వాత ఆమె స్ప్లీన్ అనే వ్యాధితో మరణించింది అనేసరికి ఒకసారి షాక్ తిన్నాను. అంటే నేను ఒక సైకాలజీ ప్రొఫెసర్ అయినప్పటికీ నాకు తెలుసు ఏదేమైనా ఒక హ్యూమన్ బ్రెయిన్లో వచ్చిన ఒక క్లియర్ కట్ థాట్ని అబ్స్ట్రాక్ట్ కాకుండా యాజ్ ఇట్ ఈస్గా గ్రాస్ప్ చేయడం ఇంపాసిబుల్. అట్లాంటి మెకానిజం ఈనాటికి లేదు. ఈ థాట్స్ ఇలాంటి థాట్స్ వస్తేనే చెప్తారు కానీ ఎగ్జాక్ట్లీ థాట్ వచ్చిందని చెప్పే మెకానిజం లేదు. సో అప్పుడు నీమ్కర్లి బాబా అలా చెప్పిన తర్వాత కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు. తర్వాత రోజుల్లో తెలిసింది అన్నట్టు, ఊరికే టీజ్ చేయడానికి. ఆల్రెడీ అలాంటి విషయాలతోనే బరువెక్కున్నాడు, ఇలాంటి విషయాలు అడిగితే ఏమనుకుంటాడో చూద్దామని ఊరికి అట్లా అందని చెప్పాడు నీమ్కర్లి బాబా. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. సో జార్జ్ గుర్జీఫ్ది కూడా వెరీ హార్ష్ వే ఆఫ్ టీచింగ్ స్పిరిచువాలిటీ, చాలా గొప్ప గొప్ప ప్రయోగాలు చేశాడు. ఆయన రాసిన పుస్తకం ద రిమార్కబుల్ మెన్ అని ఉంటుంది, అట్లాగే బీల్జబబ్ అని ఉంటుంది, ఎప్పుడైనా వీరైతే చదవండి. ఆ తర్వాత లాస్ట్ ఏదైనా ఒక కోట్, మ్యాన్ మస్ట్ యూజ్ వాట్ హీ హ్యాస్, నాట్ హోప్ ఫర్ వాట్ ఈజ్ నాట్. అంటే మనిషి అనేవాడు ఎవడంటే ఉన్నది పరిపూర్ణంగా వాడుకోవాలి తప్ప లేని వాటి గురించి బాధపడకూడదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను నేను. ప్రస్తుతం మొబైల్ ఉంది, దాన్ని వాడి టాక్ చేస్తున్నా. ఓ చిన్న గది ఉంది, ఆ గదిలో ఉన్న ఏకాంతాన్ని వాడుకొని హరి సమక్షంలో ఏదో మాట్లాడి పెడుతున్నా, అంతకుమించి ఏమీ లేదు. రీ సరస్వ వయస. జై గాడ్